హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయాన్ చిచ్చు యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మొదటిసారి నా ఛానల్ని అయితే ఎవరైతే చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎప్పుడు నేను వీడియోలు పెట్టినా మీకు నా నోటిఫికేషన్స్ మాత్రం మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయేది విలేజ్ స్టైల్ సాంబార్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేను ఎలా చేస్తానో నా స్టైల్లో నేను చేస్తాను. విలేజ్ స్టైల్లో అయితే నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో మేము కూడా అలాగే చేస్తాము. బట్ నాది కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు సాంబార్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ముందుగా వచ్చేసి నేనైతే ఈ గిన్నెతో ఈ కప్పు నిండా నేను కందిపప్పు తీసుకొని ఫస్ట్ నేను వాష్ చేసుకొని ఇలా నేను ఉడికించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా నేనైతే ఇంకా దీన్ని స్మాష్ చేసుకోవాలి. నేను చేయలేదు, నేనైతే ఉడికి పెట్టుకుని ముందుగా పక్కన పెట్టుకున్నాను. ఇంకోటి నెక్స్ట్ మనకు సాంబార్ కాబట్టి మనకు చింతపులుసు కావాలి కాబట్టి నేను వచ్చేసి చింతపండును గుజ్జు తీసి ఇలా రసం పిండి పెట్టుకున్నాను. మనకి ఇంకా కావాల్సిన వచ్చేసి సాంబార్ పొడి లేకపోతే బాగుండదు. నేను వచ్చేసి మాత్రం ఒక సాంబార్ పొడి ప్యాకెట్ తీసుకున్నాను. నేను ఇంత తీసుకున్నాను. దాంట్లో నెక్స్ట్ 2 మీడియం సైజు టొమాటో ముక్కలు, ఒక 2 మునక్కాయలు, నెక్స్ట్ వచ్చేసి 1 బాటిల్ గడ్ సోరకాయ, నెక్స్ట్ ఒక 10 పచ్చిమిర్చి నేను ఇలా చేసుకున్నాను. మధ్యలో చీలి పెట్టుకోలేదు, మధ్యలోనే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొద్దిగా. మనకి ఇంకా కావాల్సిన వచ్చేసి పసుపు, ఆవాలు, జీలకర్ర. నేను అందాజు కొద్ది కొలతలతో చెప్పట్లేదు ఫ్రెండ్స్. నేను ఎలాగ వేసుకుంటానో నేను అలాగే చూపించాను మీకు ఎంత కావాలో మీరు వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మునక్కాయలను నేను పొట్టు ఉంటుంది కదా అది మీది తీసుకొని ఇలా చేసుకున్నాను. నేను సోరకాయ కూడా ఇలా పీల్ చేసుకొని ముక్కల కింద ఇంత ముక్కలు చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలాంటి బాండీ ఒకటి పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు మనం దాంట్లో 2 పావుల నూనె పోసుకుందాము. ఇంకో హాఫ్ కూడా పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లో ఆయిల్ వేడెక్కాక ఆయిల్ హీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనం దాంట్లో ఆవాలు, జీలకర్ర. ఓకే ఫ్రెండ్స్, ఆవాలు జీలకర్ర వేసుకొని నెక్స్ట్ నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. అవి బాగా దూరగా కొద్దిగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం దాంట్లో కచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. మీరు ముందుగా ఎందుకు వేయలేదు అంటే ముందుగా వేసుకున్నట్టయితే మనకి అది మాడిపోయిన స్మెల్ వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సాంబార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు, పచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కాదు ఫ్రెండ్స్, పసుపు. ఓకే, పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దాంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ వేసుకుందాము. టొమాటో అండ్ సోరకాయ అండ్ మునక్కాయ ముక్కలు అవన్నీ కలిపి ఒకసారి వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు ముక్కలు వేసుకున్నప్పుడు మనము అందులో ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ ఎందుకంటే ముక్కలకి కొంచెం మంచిగా పడుతుంది కాబట్టి మనం తినేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం మంచిగా రుచి అనేది తెలుస్తుంది కాబట్టి నేను సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అంతా కలుపుకున్నాను. ఇప్పుడు మనం దాంట్లోనే
కరివేపాకు వేసుకున్నాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఆయిల్లో మగ్గనిద్దాం ముక్కలన్నిటిని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోనే సాంబార్ మసాలా ఉంటుంది కదా, నేనైతే ఇప్పుడే వేసుకుంటాను ఫ్రెండ్స్. చాలామంది అయితే అది ఏంటి అన్ని చారు అన్నీ పోసాక పప్పు కూడా వేసాక అప్పుడు వేసుకుంటారు. నేనైతే ఇప్పుడే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాము. ఓకే ఫ్రెండ్స్, అంతా మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో మనము పిండి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు వేద్దాం. ఓకే, చింతపండు ఇది వేసాం కదా పులుసుని. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మరిగిపోతుంది. ఎందుకు అంటే మనకి మరిగినప్పుడు ముందే పులుసు ఎందుకు పోసారు అని అనుకుంటే మనకి తినేటప్పుడు పుల్ల పుల్లగా కొంచెము కారం కారంగా బాగా మనకు ఆ ముక్కలు తినేటప్పుడు ఆ ఫీలింగ్ అనేది వేరేలా ఉంటుంది. బట్ నేనైతే ఇప్పుడే వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి బాగా ఇప్పుడు ఆ పులుసులో చింతపండు పులుసులో బాగా ఇవి మరగనిద్దాము. 10 మినిట్స్ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోతున్నాయి కదా ముక్కలు దాంట్లో. ఇప్పుడు మనము దీంట్లో ఉడకబెట్టుకున్నటువంటి కందిపప్పును వేసేసుకుందాం. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కావాల్సినటువంటి ఇప్పుడు మనము చింతపండు వేసుకుందాం, పప్పు వేసుకుందాం కదా. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని మీకు వీలైతే మళ్ళీ కొన్ని వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి పుల్లగా తింటారు, కొంతమంది మీడియంలో తింటారు. కాబట్టి మేము కొంచెం మరీ పుల్లగా అయితే అసలు తినలేము. నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. నేను కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను ఇప్పుడు ముందే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి కొద్ది కొద్దిగా ఇప్పుడు మనకి కొంచెం కొంచెంగా లోపల మరిగిపోతూ ఉంటుంది. మనకి పొంగు రాకూడదు అన్నమాట. మనకి సాంబారు కాబట్టి పొంగు వస్తే బాగుండదు. పొంగు రాకుండా మనము దగ్గరుండి ఈ సాంబార్ని మనము చూసుకోండి. ఇప్పుడు మనము ఈ ముక్కలు సాంబారు బాగా మరగనిద్దాము. ముక్కల్ని కూడా బాగా ఉడకనిద్దాం మంచిగా. చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సాంబార్ మొత్తం చూడండి బాగా ఉడికిపోయినాయి కదా. ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి మనకి. ఇప్పుడు మనం దీంట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి ధనియాల పొడి. టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చిక్కగా ఉన్నది, మరీ పల్చగా లేదు, మరీ చిక్కగా లేదు. ఈ స్ట్రక్చర్లో ఉండేటట్టు చూసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని మాత్రం మొదటిసారి చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా సాంబార్ రెసిపీ. ఎలా ఉందో చూసి కామెంట్లో కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.